హలో ఫ్రెండ్స్, అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న కౌశల్యం ఎగ్జామ్కి చాలామందికి చాలా డౌట్స్ అనేది ఉంటాయి. నేనైతే నిన్న కౌశల్యం ఎగ్జామ్కి అయితే వెళ్ళి వచ్చాను. ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుంది, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు, ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్కి సంబంధించి మీకు డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కు మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఉంది, ఎక్కడ మీకు ఎగ్జామ్ ఉందో మీకు డీటెయిల్గా మీకు ఎగ్జామ్కి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది ఈమెయిల్కి అదేవిధంగా మెసేజ్కి అయితే వస్తాయి. మీకు వచ్చిన ఎగ్జామ్ టైం 3 గంటలకు ఉంటే మీరు 1 గంట ముందరనే వెళ్ళండి. 1 గంట ముందరనే వెళ్తే మీకే మంచిది. సచివాలయంలో మీకు వచ్చిన మెయిల్ అదేవిధంగా మెసేజ్ అని చూపించి నాకు ఈరోజు కౌశల్యం ఎగ్జామ్ ఉంది అని చెప్పండి. చెప్పిన తర్వాత మీకు సిస్టము అదేవిధంగా మీకు హెడ్సెట్ అన్ని మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు సిస్టమ్ ముందర కూర్చోండి. కౌశల్య వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు కౌశల్య వెబ్సైట్ అనేది లాగిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్కి సంబంధించి మీకు అసైన్మెంట్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. టోటల్గా ఎగ్జామ్ అయితే మీకు 1 అవర్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే మీకు 45 మినిట్స్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ టెస్ట్ అయితే మీకు 15 మినిట్స్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్లో మీకు మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామరు అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి మీకు కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అయితే మీరు 45 మినిట్స్లోనే మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ టెస్ట్ అయితే 15 మినిట్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. 15 మినిట్స్లో మీరు నార్మల్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడినా పర్వాలేదు. మీకు ఏ విధంగా మీకు ఇంగ్లీష్ అనేది మీకు మాట్లాడడం వచ్చో ఆ విధంగా మాట్లాడండి, ఏం పర్వాలేదు. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అసైన్మెంట్ కి సంబంధించి మీరు స్టార్ట్ న్యూ మీద క్లిక్ చేసి మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెట్వర్క్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సచివాలయంలో ఆల్రెడీ వైఫై ఉంటే మీరు పర్వాలేదు. ఒకవేళ వైఫై కానీ లేకుంటే మీ మొబైల్లో హాట్స్పాట్ అనేది ఓపెన్ చేసి మీరు సిస్టంలో వైఫై అనేది కనెక్ట్ చేసుకోండి. కొన్ని రకాల పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీరు లొకేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద వస్తుంది. మీ మొబైల్లో మీరు గూగుల్ లెన్స్ అనేది ఓపెన్ చేసి వెరిఫై మై లొకేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు లొకేషన్ అయితే వెరిఫై అవుతుంది. లొకేషన్ అనేది వెరిఫై అయిన తర్వాత అన్ని పర్మిషన్స్ అయితే అలవ్ అయిన తర్వాత జస్ట్ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు కెమెరా కంట్రోల్ అయితే ఉంటారు. అసైన్మెంట్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ స్కిల్స్ ని బట్టి మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఏదైనా ఒక జాబ్ అనేది మీకు రికమెండ్ అయితే చేస్తారు. మీరు ఎగ్జామ్కి అయితే ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళండి. 1 అవర్ ముందుగా వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. రిజిస్ట్రేషన్ అనేది అవ్వకపోవడం కానీ లేదా లాగిన్ అనేది అవ్వకపోవడం కానీ లేదా లొకేషన్ పర్మిషన్ కానీ ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు అందుకోసం మీరు ముందుగానే వెళ్ళండి. ముందుగానే వెళ్తే మీకు అన్నీ మీరు ముందుగానే సెట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. నాకైతే లొకేషన్ పర్మిషన్ అనేది అలో కాకపోవడం వల్ల నేనైతే ఎగ్జామ్ అనేది రాయలేకపోయాను. ఎగ్జామ్ అనేది ఒకవేళ అటెండ్ కాకుండా లేదా అసైన్మెంట్ అనేది ఒకవేళ స్టార్ట్ చేయకుండా మీ ఎగ్జామ్ టైం అనేది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మెయిల్కి మీరు కొత్త డేట్ అయితే వస్తుంది. ఆ రోజు మళ్ళీ మీరు సచివాలయానికి వచ్చి మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్ అనేది ఇచ్చిన డేట్కే రాయాలా లేదా పోస్ట్ పోన్ చేసుకోవచ్చా అనేది మీకు చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అసైన్మెంట్ అయితే మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాకపోవడం కానీ ఏదైనా జరిగితే మీకు మళ్ళీ మీరు ఎగ్జామ్ అనేది రాయవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.